హలో ఫ్రెండ్స్, విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకి ఈరోజు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో వార్త అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఏ పోస్టులను భర్తీ చేస్తారు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ని ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందనమాట. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సరం సందర్భంగా విజేత అకాడమీ యాప్ ద్వారా అన్ని కోర్సులపై బంపర్ ఆఫర్స్ అందించడం జరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్టులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈ కొత్త సంవత్సరంలో మీరు కలలుగన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేసి విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరడం అయితే జరుగుతోంది. ఇక కొత్త ఏడాది సరికొత్త నిర్ణయం, 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే రావడం జరిగిందంటే పూర్తి వివరాలు చూసుకుంటే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్తో సహా ఇతర నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇక ఫ్రెండ్స్, ఇక డిఎస్సి మరొక కొత్త నోటిఫికేషన్ కూడా ఈ కొత్త సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. మొత్తం 10,000 టీచర్ పోస్టులతో ఈ ఏడాదిలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. గత ఏడాదిలో 12,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరంలో కూడా మరొక 10,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు. ఇక జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన ఉద్యోగాలను విడతల వారీగా భర్తీ చేయాలన్న నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఫ్రెండ్స్, అంటే జాబ్ క్యాలెండర్లో ఇక రాబోయే ఫిబ్రవరి నెలలో నెక్స్ట్ మంత్లో వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారండి. అదేవిధంగా ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరంలోనే గ్రూప్ 4, గ్రూప్ 2 సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన విజేత అకాడమీ యాప్ ద్వారా మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అతి తక్కువ ధరకే ఫుల్ కోర్స్ని అందించడం అయితే జరుగుతుంది. ఫుల్ కోర్సులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు కావాల్సినటువంటి కోర్స్ తీసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల కావచ్చు అనే సమాచారం కూడా చూసుకుంటే ఫ్రెండ్స్, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 1 మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. ఈ కమిషన్ వచ్చేసింది 1 మ్యాన్ కమిషన్ అనేది తమ రిపోర్టుని ఈ నెలాఖరులోపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే ఉందండి. ఈ రిపోర్టు కన్నా జనవరి ఆఖరులోపు వస్తే కన్నా ఫిబ్రవరి నెలలో కొత్త నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా, రిజర్వేషన్లకు అనుగుణంగా కొత్త నోటిఫికేషన్స్ ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈ రిపోర్టు వస్తే జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్తగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నందున రిక్రూట్మెంట్ ఏజెన్సీలు రెడీగా ఉన్నాయి. జనవరిలో ప్రక్రియ పూర్తి అయితే, అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ప్రక్రియ జనవరి నెలలో పూర్తి అయితే ఫిబ్రవరి నెల మొదటి వారంలోనైనా పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఒక కొద్ది రోజులు అటు ఇటుగా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతందరూ కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.